జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగుల్ని మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు. దళిత బంధు నిజాం సాగర్ మండలంలో మొత్తం ఇచ్చిన మిగతా వర్గాలు మనకి ఓట్లు వేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకరికి సాయం అందితే మరొకరికి ఈర్ష్యపడేలా సమాజం తయారైందని కేటీఆర్ అన్నారు. బంధు పథకాల ప్రభావం మనపై పడి ఓటమి ఎదురైందని కేటీఆర్ విశ్లేషించారు. కొత్త ఒక వింత పాతొక రోతలా ప్రజలు భావించారని కేటీఆర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతోందని, ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ క్యాడర్కి కేటీఆర్ చెప్పారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రైట్, జహీరాబాద్ లో జరిగిన సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, జహీరాబాద్ పార్లమెంట్ కర్ణాటక సమావేశం తెలంగాణ భవన్ లో జరుగుతుంది. ఈ సమావేశానికి కేటీఆర్ తో పాటు హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రులు సింగరెడ్డి నిరంజన్ రెడ్డి, అదేవిధంగా అంతా కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా సంస్థాగతంగా పార్టీ అయితే గట్టిగా లేదు, ప్రస్తుతం 110 సీట్లతో 39 సీట్లే మాత్రమే గెలిచామని చెప్పారు. ముఖ్యంగా చూసినట్టయితే దళిత బంధు ఇలాంటి పథకాలు ఎన్నించినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదని చెప్పారు. ఒకరికి సాయం అంటే మరొకరికి ఈర్ష్య పడేలా ఈ సమాజం తయారైందంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈ ముఖ్యంగా ఈ బంధువుల ప్రభావం పార్టీపై తీవ్రంగా పడిందని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి మొదలైంది. మరోవైపు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రముఖ పోటీ జరగబోతుందని కూడా ఆయన చెప్పారు. అయినా కూడా పరిస్థితులు అనుకూలంగానే బీఆర్ఎస్ ఉంటాయని చెప్పారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వము అంటూ కూడా సిట్టింగ్లను మారుస్తారనే ఒక సంకేతం అయితే ఖచ్చితంగా ఆయన ఇచ్చారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సిట్టింగ్లకు చెక్ పెట్టే యోచనలోనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉంది. మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థులను ఎంపిక చేయాలని కూడా పార్టీ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే పార్లమెంటు ఈ సన్నాహక సమావేశాల్లో కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి సమీక్షా సమావేశాలు బీఆర్ఎస్ పార్టీ అయితే నిర్వహించలేదు. ఫస్ట్ టైం ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకు మార్చలేకపోవడంతోనే ఓటమి ఆలయం అనేటువంటి భావన కార్యకర్తలతో పాటు నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ రోజు పార్లమెంటు కర్ణాటక సమావేశంలో కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా కార్యకర్తల సమావేశంలోనే చేవెళ్ల కరీంనగర్ అభ్యర్థులను ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మిగతా సీట్లలో మాత్రం అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు. నిన్న పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగినప్పటికీ కూడా ఆ పెద్దపల్లి అభ్యర్థులు అయితే తోడులోనే పెట్టారు, ప్రకటించలేదు. చూస్తే మాత్రం ఖచ్చితంగా సిట్టింగ్లకు చెక్ పెడతారు. మెజార్టీ సిట్టింగ్లకు చాలా చోట్ల అభ్యర్థులను మారుస్తామనేటువంటి సంకేతాలైతే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.